ఆర్పి గారు స్కిట్స్ ఒక్కరితో కాదు, ఇప్పుడు కొమరం గారు తీసుకున్నా, మహేష్ గారు తీసుకున్నా, ధనరాజ్ గారు తీసుకున్నా, గెటప్ శ్రీని గారు తీసుకున్నా, మైదర్ అన్నారు ఇందాక, ఇలా చాలా మందితో చేశారు, చాలా మందిని కూడా ఎందుకు తీసుకొచ్చారు, ఇంత మందితో వర్క్ చేశారు కదా. ఇందులో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఐ మీన్ పార్టిసిపెంట్ నా దగ్గర చేసిన వాళ్ళ మేడం. నాకు బాగా నచ్చిన టీం లీడర్ అయితే ధనరాజ్ అన్న. టీం లీడర్ ఆర్ టీం మెంబర్? బాగా నచ్చిన టీం లీడర్ అంటే ధనరాజ్ అన్న. ఎందుకంటే అతను తీసుకునే లైన్లు కానీ, ఒక 10 నిమిషాల ముందు స్టేజ్ ఎక్కే ముందు అతను చేసే ఆ గారడీ కానీ, నువ్వేమైనా చెయ్యి, ఇది చేస్తావా, భలే ఉంది అని ఒక స్పాంటినిటీ ఇవ్వడం కానీ, 10 నిమిషాల ముందు నీకు ఇచ్చే ఫ్రీడమ్ కానీ, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత తను టీం లీడర్ అన్న విషయం మర్చిపోయి ఏదైనా పర్లేదు స్కిట్ బాగుండాలనే గుణం యాజిటీజ్ నాకు తీసుకొచ్చి పెట్టింది అంతే. నేను కొన్ని స్కిట్లు మీకు సరిగ్గా కూడా కనబడను. నా కంటెస్టెంట్లు ముందు వెళ్ళిపోతూ ఉంటారు, పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు, నా మీద పంచులు వేస్తుంటారు. నేను అది అలవర్చుకున్నాను. నేను అప్పట్లోనే యారా ధనరాజ్ అనేవాడిని స్కిట్లో. అది చాలామంది ఒప్పుకోరు, యారా ధనరాజ్ అని నాలాంటి కొత్త కంటెస్టెంట్ అంటే ఒప్పుకోరు. ఆ ఫ్రీడమే నాకు అదే అలవర్చుకొని నా బ్లడ్ గ్రూప్ అయిపోయి ఇప్పుడు నా కంటెస్టెంట్లు కూడా యారా ఆర్పి భయంకరమైన పంచులు పడుతుంటారు నా మీద. చాలామంది అంటారు వాళ్ళు అలా వేయించుకోబాగరంటే, వేయించుకున్నా పర్లేదు, వాళ్ళు మంచి స్థాయికి వెళ్తే చాలు, నాకు వాళ్ళు ప్రోమోల్లో వస్తున్నారంటే ఎంత వేయించుకున్నా ఇచ్చిండే ఇలా చెప్పగలగాలి కదా, చెప్పగలిగాడు. నాకు నచ్చిన కంటెస్టెంటే మేడం, బాగా నచ్చిన కంటెస్టెంటే. నాకున్న వాళ్ళు చూడగానే నవ్వుకోగలిగింది, చేయగలిగిందే మహేష్. చూడగానే నవ్వు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడితో చేసే రిహార్సల్ బాగుంటుంది మహేష్తో. అంటే చూడగానే ఆడు రివార్ట్గా సన్నగా ఉండడం, వాడి మీద మా రైటర్ రాజ్కుమార్ అని ఉంటాడు, ఆడికి మనుషులు ఏదైనా లోపాలు ఉంటే భయంకరంగా రాస్తాడు. ఒక స్కిట్లో డైలాగ్ ఉంటుంది, సాక్షాత్తు నటరాజ్ స్వామి అంటే నేను, ఆడు నటరాజ్ పెన్సిల్లో ఉండడు, ఆడు నటరాజ్ స్వామి అంట. నటరాజ్ పెన్సిల్ కూడా సన్నగా ఉంటుంది కదా. మహేష్తో నాకు చూడగానే ఎవరైనా చూడగానే కామెడీ రావాలి, అది మహేష్లో ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం అంతే. ఒక అరుదైన అవకాశాన్ని పొందిన మహేష్ గారు, అది జబర్దస్త్ వల్ల అవ్వచ్చు, లేదన్నా మల్లెమాల డిపార్ట్మెంట్ వల్ల అవ్వచ్చు. సో అరుదైన అవకాశాన్ని పొందారు. తన ఒక గొప్ప పర్ఫార్మర్ గా, కమిడియన్ గానే కాకుండా ఈ సినిమాలో నటించి సీరియల్ రోల్ కూడా చేశాడు. తను ఒక మంచిగా కనిపించారు మహేష్ గారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా మహేష్ గారే కాబట్టి, సో తన విజయాన్ని చూసి మీకు ఆనందం, ఎలాంటి ఆనందాన్ని పొందారు మీరు ఆ విజయాన్ని చూసి? తన రంగస్థలంలో చేసిన విజయం నాకు, తన రంగస్థలంలో చేసిన, జబర్దస్త్లో చేసిన పెద్ద తేడా అనిపించలేదు మేడం. ఎందుకంటే ఓన్లీ కామెడీ అండ్ అక్కడ అన్నీ ఉన్నాయి. అదే ఆ ఎమోషను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎమోషన్ సీను గొప్పది, చాలా గొప్పది. మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లో ఎవరు చేసినా కూడా మ్యాక్సిమం పండించగలిగినటువంటి డైరెక్టర్ ఉన్నాడు. మ్యాక్సిమం ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగినంత పాయింట్ ఉంది అక్కడ. 99% ఆ సినిమాలో బెస్ట్ పాయింట్ ఏంటంటే కథను డైరెక్టర్ గారు ఒక పెద్ద హీరో పక్కన ఆ సీను, ఆ ఒక్క సీను, ఆ 30 సెకండ్ సీను చూసారా, అది గొప్పది ఫస్ట్. తర్వాత తను జబర్దస్త్ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి మహేష్ మీద ఒక నమ్మకం ఉండేది, వీడిని ఎవరు చూసిన సినిమాలో పెట్టేసుకుంటారు, దేంట్లోనే పెట్టేసుకుంటారు, ఎక్కడైనా బతకగలని ఒక సీన్ ఉండేది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ అలాంటి ఒక సీన్లో పడడం అనేది మాత్రం నాకు నిజంగా గర్వము, సంతోషము, దాన్ని నిలబెట్టుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ దానికన్నా ముందు ఒకటి చెప్పగలను, సుకుమార్ గారు క్రియేట్ చేసినటువంటి రంగస్థలం అనే సినిమాలో ఆ బిట్టుంది చూసారా, ఆ బిట్టే ఆయుపట్టు. తనకి విషయం తెలియాలి, ఏం డెఫ్ అంతే కదండి, వినబడట్లేదు. ఆ వినబడే విధానంలో అన్ని లైట్గా జరుగుతుంటాయి. ఒక్కటి మాత్రం తీవ్రంగా సీన్ క్రియేట్ అవుతుంది, అదొక్క సీను. ఆ సీన్లో తను పడడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎవరు పడున్నా కూడా, మళ్ళీ ఇంకోటి చెప్తాను, ఎవరు పడున్నా కూడా ఇంచుమించు అందరికి బ్రేక్ వచ్చిన క్యారెక్టర్ అది. నిజంగా నేను చెప్పింది ఇంచుమించు. అంటే నేను సుకుమార్ గారికి అందరికీ చెప్పేది ఏంటంటే, నేను తప్పుకొనుకోబోకండి మళ్ళీ, నేను మహేష్ గురించి అని కాదు, నేను ఇగో ఫీల్ కాదు. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కన్నా కూడా అక్కడ వచ్చేటువంటి 30 సెకండ్ల బిట్టును చూసారా, ఆ బిట్టే అంత పవర్ అది. ఆ బిట్టులో నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు పడున్నా కూడా అంతే పేరు వచ్చినదని నేను అనుకుంటున్నా. దాంట్లో నాకు తెలిసిన వ్యక్తి పడ్డం నేను సంతోషంగా ఫీల్ అవుతాను అంతే.